ఎట్లా చెప్తారని. ఇలా సీతక్క దళంలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ నుంచి అండి. నిరంజన్ రెడ్డి గారు కుండపల్లి సీతారామయ్యను ఉస్మానియా నుంచి బయటికి తేవడంలో మెయిన్ నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. బట్ వీళ్ళు రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తారని నేను అనుకుంటలేదు. మల్లోజుల వేణుగోపాల్ కానీ లేకపోతే దేవ్జీ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఇండివిజువల్ గానా ఇండిపెండెంట్ గానా ఒక మేనిఫెస్టో పెట్టుకొని చేస్తారు. రాజకీయాలు రావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, కానీ అవినీతి రహితం కోసం ఏదైతుందో పోరాటం చేస్తానని ఏకపక్ష మేనిఫెస్టో. నీతి అనేది అవినీతి అనేది ఒక మచ్చ రాదు. అన్నా హజరే ఉన్నాడు, జయప్రకాష్ నారాయణుడు రాజకీయాల్లో లేకుండా కూడా వాళ్ళు ఎన్నో సాధించారు. దానికి నేను సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చివరగా అతని కుమారుకి నేను చేతులు జోడించి, అలాగే గణపతి గారు ఎక్కడున్నా బయటికి వచ్చి సమాజం కోసము గన్ లేకుండా అంతకుంటే ఎక్కువ సాధించే అవకాశాలని ఎట్లా అనేది నేను ఆయన ఆకాశం నేను భూమి. బట్ ఐ కెన్ ప్రూవ్ 88 అంటే 37 సంవత్సరాల కింద ఒక విప్లవం చేసింది నేను. అంటే మనం చూస్తే ఇప్పుడు అంటే ఈ మీడియా దగ్గర నన్ను చూడొచ్చు. ఆదిలాబాద్లో ఎక్కడ తిరిగిన ఒక పులి లెక్క చూశారు అప్పుడు పేపర్లే వచ్చాయి. తో హడల్ చేసిన ఒక్కనే నా గన్మెన్ లేదు, ఓన్లీ బస్సులో నడుచుకుంటూ తిరిగేవాడిని. ఇప్పటి వరకైతే భగవంతుని దయ వలన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి. ఏదైనా అథెంటిక్, ఎవరి మీద నాకు లేదు. అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడ ఇప్పటి వరకు ఒక రూపాయి తిన్నట్టు కానీ ఎవరికన్నా దగ్గర పోయి బెనిఫిట్ తీసుకున్నది కానీ పేరు లేదు. అదేవిధంగా ఈ సమాజం కోసం వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి అన్ని సహాయ సహకారాలు విత్ మిలిటెంట్ మినిమం 200 లిస్ట్ చేసి ఈ సమాజం కోసం ఏదైనా చేయడానికి తయారుండాలని నేను గణపతి గారిని మీ ద్వారా అంటే ఉప్పా లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఆపరేషన్ అంటే ఈ నెలాఖరుతో నక్సల్స్ లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మీ అంచనా ప్రకారం ఇది క్లోజ్ అయిపోయినట్టేనా సార్? క్లోజ్ అనేది ఇంపాసిబుల్. ఇంకా కొందరు ఇప్పుడు 40, 42, 43, 44 వాళ్ళు ఈవెన్ దేవ్జీను రాజిరెడ్డి కూడా రావడానికి తయారు లేకుండా ఏదో షెల్టర్కి వచ్చారు దొరికారు. ఇక నేను దాని వివరాలకు పోదలుచుకోలేదు. బట్ అనుకోకుండా కన్విన్స్ అయ్యింది చేశాను. మీరు చూడండి అక్కడ వెపన్తో రావాలి కదా, వెపన్ లేకుండా అయితే తిరగరు కదా. వెపన్ అయితే సరెండర్ చేసినట్టు రాలే కదా, ఎట్లయితే రావాలి సార్? నెవర్ అండ్ మల్లోజుల వీళ్ళు సరెండర్ని వచ్చినాక ఇంకా పోలీసు ముందు వరచక ముందు మేము ఎప్పటి నుంచో డిస్కషన్ అవుతుంది పార్టీలో. మేము వచ్చినప్పుడు ఏదైతుందో అప్పుడు లీడర్ ఈయన అయింది కదా, ఎవరు దేవ్జీ అయింది కదా, మమ్మల్ని టార్గెట్ పెట్టారు. కానీ మేము ఆ దళాన్ని స్కిప్ చేసి మేము వచ్చినాం. వాళ్ళ దగ్గర వెపన్లు ఉండే. బట్ ఇప్పుడు మేము ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆ దారికి వచ్చింది అనేది ఈ గేమ్ ఇంటర్వ్యూ అది ఎవరు ఫార్వర్డ్ చేసి మీకు దొరుకుతుంది. ఇది మన మల్లోజుల వేణుగోపాల్. సో ఖచ్చితంగా ఈరోజు గణపతి గారు కూడా ఏదో వచ్చి సరెండర్ కావాలని క్షమాభిక్ష పెట్టమని కాదు, రివార్డు కోసం కాదు, సమాజం కోసము. ఇప్పుడు 2018లో ఆయన విత్డ్రా అయింది. 92లో కొండపల్లి సీతారామన్ బయటకు పంపి నాయకత్వం వహించింది. తో నాకు హెల్త్ సహకరించలేదు. అట్లే వాలంటరీగా నేను ఈ సమాజం కోసము రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నేను వచ్చేది అవుతుందో సర్వీస్ అని చెప్పేది ఉంటే ఒక చరిత్రలో నిలిచిపోతాడు ఆయన అనుభవాలను. దాన్ని ఏదైతుందో నేను అనుకోను కదా అంటే 31st డెడ్లైన్ పెట్టాను. అంటే చాలామంది లొంగిపోయే అవకాశం ఉంది. బాగా అంటే కార్నర్ చేశారు. నేను అనుకుంటున్నా కదంటే 50-50 ఛాన్స్. గణపతి గారిది ఇంకా రిజల్ట్కు పరిపక్వం కాలేదు. బట్ అతను నేను అనుకుంటున్నా నాకుండే సమాచారం ఇండియాలో ఎక్కడున్నా భయం ఉంటుంది. నేపాల్లో ఉండి ఉంటాడు అతని సతీమణి. అతనికి ఉండే ఫోర్స్ ఉంటుంది కదా, దాంట్లో పనిచేసిన వాళ్ళు మెడిసిన్. బట్ ఈ షుడ్ కమ్అట్. ఇంకా అతను నిండా 77 ఉంది. నాకంటే 2-3 నెలలు పెద్దన్నారు, 2-3 నెలలు. నాకు ఇప్పుడు జనవరికే 77 అయిపోయింది. కనుక అతను వచ్చేది ఏదో జనజీవంతులో కలిసి వారి కొడుకును కానీ భార్యను చూసుకోలేదు. ఇప్పుడు అక్కడ సుజాత అనే ఉన్నది, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు రేపు ఆయన వస్తే వీళ్ళు కలిసి ఉంటారా లేదా కానీ ఏదైతుందో నిన్న నాకు పంపిన వాసుదాని ప్రకారం. బట్ ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ చేసింది కనుక సీమే నాకు సిస్టర్లో అవుతుంది. ఆమె కూడా ఏదైతుందో ఇప్పటి వరకు తాళి కానీ మళ్ళీ ఒక వేరే ఆలోచన కానీ ఏం లేదు. ఖచ్చితంగా ఆయన స్మృతులు చేసుకుంటుంది. ఈ ఏజ్లో ఏదైతుందో ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశం ఉంది. ఉండే ఏదో ప్రభుత్వం సహకారం ఇచ్చినా ఇవ్వకుండా దే ఆర్ కంఫర్ట్
మామూలుగా చేసి జీవితం ఏదో చిన్న ఇంట్లో ఒక 200 గదాల్లో చిన్న ఇల్లు కట్టారు. ఏది ఒక సర్వెంట్ చూసుకుంటూ అమెరికా కూడా మొన్న ఒకసారి పోయి వచ్చారు. 2 మనమలు, శ్రీనివాస్ గారికి 16 సంవత్సరాల కుర్రోడు, ఇప్పుడు 12th అనుకుంటా. ఇంకో ఆయన రెండో కొడుకు వచ్చి 6th క్లాస్. 2 వాళ్ళు కూడా అక్కడ ఉండే ఉద్దేశం లేదు. ఇంతకుముందు 2020లో మీకు అది ఇంపార్టెంట్ చెప్పేది, విజయ్ గారు అపాయింట్మెంట్ ఇయ్యాక మీకు చూపెడతాను నేను. అక్కడ FBI ఇతన్ని కార్నర్ చేశారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అతను ఒక్కటే చెప్పాడు, స్టేట్ FBI ఆఫీసర్స్ పోతే ట్రాకింగ్ చేస్తే ఆఫీస్ ఇదంతా పోతే, నేను మీ దేశానికి ఏదన్నా ఇబ్బంది కనిపిస్తే ఇప్పుడు ఇదే ఇమ్మీడియట్ నాది ఏదైతుందో టికెట్ అరేంజ్ చేసి నేను చేసుకుంటా, మీరు ఇస్తే ఈ సామాన్ ఇక్కడ నా సామాన్ వేసుకొని బ్యాగ్ వేసుకొని లీవ్ ద కంట్రీ. నాకు పీపుల్స్ ఫాదర్కి ఏం సంబంధం లేదు. నేను ఖచ్చితంగా నా శేష జీవితం ఏదైతుందో అనుకోకుండా నాకు అక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ అవకాశం వచ్చింది కనుక వచ్చింది. వాళ్ళు హగ్ చేసుకొని వాళ్ళు అమెరికన్స్ FBI ఆఫీసర్లు ఏదైతుందో కళ్ళకు నిలుచుకున్నారు. అంటే ఎక్కడ బెదరకుంటా అందుకోసమే ఆ రోజు ఇంటర్వ్యూ ఇవ్వకుండా నాకు పబ్లిసిటీ అవసరం లేదు అని ఏదైతుందో ఒప్పుకోలేదు. 2020లో విజయ్ గారు TV5 అండ్ వీళ్ళు అడిగితే ఏదైతుందో నేను కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పాను. ఆయన అప్పుడు 2020లో నాకు చేసిన మెసేజ్ మీకు FBI వంత ఇంటర్వ్యూ అయింది కూడా, కన్వర్జేషన్ 8 నిమిషాలు మాట్లాడింది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తే కావాలనుకుంటే. బట్ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ పర్సన్. కానీ ఆయన పర్మిషన్ లేక ఇచ్చినందుకు నాకు కూడా ఏదైతుందో బాధగా ఉంది. నా ఫోన్ బ్లాక్ చేసిండు. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులతో మాట్లాడుకుంటా, ఫోన్ లేకపోతే ఇవాళ రేపు గడపలేరు కదా. మీ ద్వారా అయితే రిక్వెస్ట్ చేస్తూ చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఉంటే సాధ్యమైనంత వరకు చేయకుండా కన్విన్స్ చేసి 31st దాకా ఓపెన్గా ఓపిక పట్టి తర్వాత అనుకుంటే వేరే సంగతి. ఎందుకంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. రాష్ట్రం అయితే దే ఆర్ గోయింగ్. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండే ఇప్పుడు సుమతి SIB కానీ, అక్కడ ఉండే శివధర్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉండే అధికారులు బాగా సహకరిస్తున్నారు. దే ఆర్ కౌన్సిలింగ్ చేయడానికి కొందరి ప్రయత్నం చేస్తున్నారు. నాకుండే సమాచారం రాజిరెడ్డి దేవ్జీని కూడా ఎవరు చేశారని సంగతి కానీ వాళ్ళు ఈ అధికారులు SIB అధికారులు వాళ్ళని చేయడంలోనే వాళ్ళు ఏదైతుందో దే ఆర్ మళ్ళీ ఉండదు. కానీ వాళ్ళు స్ట్రాంగ్గా నాకు తెలిసిందో డిఫర్ అయ్యి వాళ్ళు చచ్చే వరకు దాంట్లో ఉంటారు. కానీ అక్కడ ఉండే నిర్బంధమైనప్పుడు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా కొంచెం ఏదైతుందో సేఫ్ ప్లేస్లో ఒక 2-3 నెలలు తలదాచుకొని వచ్చినప్పుడు పోలీస్ చేతుల్లో దొరికిపోయారు. బట్ ఇది హైట్స్ ఆఫ్ పోలీసు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటే చేయలేదు. బట్ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడంలో వాళ్ళు ఈరోజు ఏదైతున్నారు, ఇంకా నేను అనుకుంటున్నా 10-15 రోజులు వాళ్ళ కస్టడీలో ఉంటారు. నాకు తెలిసిన సమాచారం తర్వాత వాళ్ళు ఏదైతుందో వాళ్ళు అనుకున్న ప్లేస్ కట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు అడిగితే సర్లేదు మాకేమో ఇబ్బంది ఏం లేదంటే దే కెన్ గో.